Hello everyone. In this session, I am going to discuss a problem on overhanging beam with UDL. సో నేను ఈ సెషన్లో ఒక ఓవర్హ్యాంగ్ బీమ్ మీద యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేయబోతున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లం. Figure shows a simply supported beam ABC with supports A and B 6 meters apart with an overhang BC 2 meters long. So here regarding to overhang it is given, so it is called as a overhanging beam. సో ఇక్కడ ఓవర్హ్యాంగింగ్ గురించి ఇచ్చాడు కాబట్టి ఇది ఓవర్హ్యాంగింగ్. సో టోటల్గా సింప్లీ సపోర్టెడ్ బీమ్ కనుక తీసుకుంటే ఆ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏబీసీలో ఏబీ పార్ట్ వరకు 6 మీటర్స్ ఉంది, బీసీ పార్ట్ 2 మీటర్స్ ఉంది. అయితే బీసీ పార్ట్ వచ్చేసి ఓవర్ హ్యాంగ్ అయింది. సో ద ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఈజ్ ఏ సబ్ కేస్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఒక సబ్ కేసే ఓవర్ హ్యాంగింగ్ బీమ్. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ లెట్ us కన్స్ట్రక్ట్ ది ఎస్ఎఫ్ అండ్ బిఎం డయాగ్రామ్స్ ఫర్ దిస్ బీమ్. సో ఇప్పుడు ఈ బీమ్కి మనం షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయాలి. సో హియర్ ఇట్ ఈస్ ది ఫిగర్ గివెన్ టు అస్. మనకి ఈ ఫిగర్ ఇచ్చాడు. సో ఇన్ దిస్ రెడ్ కలర్ లైన్ రిప్రజెంట్స్ ది బీమ్. రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి బీమ్ ఏబిసి. ఏబి దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి 6 మీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఓవర్ హ్యాంగ్. దెర్ ఈజ్ నో సపోర్ట్ ఎట్ సి. సి దగ్గర మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ 2 మీటర్స్. సో దాని ఓవర్ హ్యాంగింగ్ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 మీటర్స్. అండ్ ఏ యూడిఎల్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ గ్రీన్ కలర్. సో ఒక యూడిఎల్ ఉంది, అది గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద వాల్యూ ఈజ్ 1.5 న్యూటన్ పర్ మీటర్. ఇట్ ఈస్ యాక్టెడ్ ఓవర్ ది ఎంటైర్ లెంగ్త్. సో ఇది బీమ్ మొత్తం కూడా యాక్ట్ అవుతుంది. అయితే దాని వాల్యూ వచ్చేసి 1.5 న్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు దీనికి మనం షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ at the two supports there are two support reactions will be there. రెండు సపోర్ట్స్ దగ్గర కూడా మనకి రెండు సపోర్ట్ రియాక్షన్స్ ఉన్నాయి, ఏబి ఆర్ఏ ఆర్బి. సో వీ నీడ్ టు ఫైండ్ దోస్ సపోర్ట్ రియాక్షన్స్. ముందుగా సపోర్ట్ రియాక్షన్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ వీ టేక్ ది ఈక్విలిబ్రియం కండిషన్స్. సో దానికోసం ఏం చేస్తున్నాం, మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ని తీసుకుంటున్నాం. సో ఎట్ ఈక్విలిబ్రియం the sum of forces acting in y direction is equals to 0. that is sigma fy is equals to 0. y డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటినీ కూడా నేను 0 అనుకుంటున్నాను. సో బిఫోర్ డూయింగ్ దట్ వీ నీడ్ టు కన్వర్ట్ ద యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. సో ఇది చేసే ముందు ఏం చేయాలంటే ముందు మనం యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలి. సో యూడిఎల్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇన్ ది స్పాన్ ఆఫ్ ఏసీ మొత్తం యాక్ట్ అవుతుంది. per meter 1.5 newtons. బట్ టోటలీ హౌ మెనీ మీటర్స్ ఈజ్ దేర్, 6 + 2. మొత్తం ఎన్ని మీటర్స్ ఉన్నాయి, 6 + 2 8 మీటర్లు ఉన్నాయి. ఒక మీటర్కి 1.5 న్యూటన్స్ అయితే 8 మీటర్లకి ఎంత అవుతుంది, 1.5 × 8 దట్ ఈక్వల్స్ టు 12 న్యూటన్స్ లోడ్. సో ఈ 12 న్యూటన్స్ లోడ్ కూడా మనకి ఎక్కడ యాక్ట్ అవుతుంది, సో 12 న్యూటన్స్ ఆఫ్ లోడ్ ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్ at a distance that is in the middle. So that means which is acting at a distance of 4 meters. 8 meters లో మిడిల్ ఎంత, 4 meters. అందువల్ల ఒక సపోర్ట్ నుంచి 4 meters డిస్టెన్స్లో మనకి ఈ పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో నౌ అప్లై ది ఈక్విలిబ్రియం కండిషన్. ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే అప్వర్డ్ ఫోర్స్ ఆర్ఏ, డౌన్వర్డ్ ఫోర్స్ -12, upward force plus RB is equals to 0. So RA plus RB is equals to 12. ఇది equation number 1. Next take the moments with respect to A. సో పాయింట్ A పరంగా మొమెంట్స్ తీసుకోండి అండ్ దాన్ని 0కి ఈక్వేట్ చేయండి. సో ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, సో దిస్ ఈజ్ ది పాయింట్ A, రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది ఫోర్స్, ఆర్బి. సో ఆర్బి అనే ఫోర్స్ వచ్చేసి మనకి ఇలా యాక్ట్ అవుతూ ఉంది. సో వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఆఫ్ ఆర్బి ఫ్రమ్ పాయింట్ ఏ, ఆర్బి నుంచి పాయింట్ ఏకి ఎంత డిస్టెన్స్ ఉంది, 6 మీటర్స్. సో ఇట్ విల్ ట్రై టు రొటేట్ ది
బీమ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది బీమ్ని ఏ డైరెక్షన్లో చేయడానికి ట్రై చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ప్లస్ సో ఆర్బి ఇంటూ 6. నెక్స్ట్ 1.5 into 8, 12 newtons of force is acting at a distance of 4 meters. 12 newtons force 4 meters distance లో యాక్ట్ అవుతుంది. సో 12 into 4, so it is a clockwise moment, so minus. Next moment due to RA is 0, so that equals to 0. So 6 RB is equals to 48 and RB is equals to 8 newtons. So substitute RB value in equation 1, then RA is equals to 12 minus RB, that equals to 12 minus 8, and that equals to 4 newtons. Okay, so now we got support reactions values అయితే మనకు వచ్చేసినాయి. Now we will calculate the shear forces. So first shear forces అనే వాటిని మనం calculate చేద్దాం, right? So now what are the points? A, B, C పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ABC అనే 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వాట్ ఈస్ ది షియర్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ పాయింట్ C? సో పాయింట్ C దగ్గర యాక్ట్ అయ్యే షియర్ ఫోర్స్ ఏంటి? సో Cకి లెఫ్ట్ సైడ్ మొత్తం నేను ఏం చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. దెన్ వాట్ ఈస్ ది రైట్ సైడ్ ఆఫ్ ఫోర్సెస్? సో Cకి దగ్గర కానీ Cకి రైట్ సైడ్లో కానీ ఏమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా? ఏమీ లేవు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో షియర్ ఫోర్స్ ఎట్ పాయింట్ C ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ ఎట్ B. సో షియర్ ఫోర్స్ ఎట్ B ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను టెంపరీగా ఏం చేస్తున్నానంటే ఈ లోడ్ అనే దాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను, ఎరేస్ చేస్తున్నాను. సో నౌ ఐ రిక్వైర్ ద షియర్ ఫోర్స్ ఎట్ B. సో B దగ్గర షియర్ ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? Bకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా క్లోజ్ చేశాను. సో రైట్ సైడ్లో ఏముంది? సో పాయింట్ B దగ్గర RB యాక్ట్ అవుతుంది, BC మధ్యలో UDL ఉంది. సో నౌ కన్వర్ట్ దిస్ UDL ఇంటూ పాయింట్ లోడ్. సో ఈ UDLని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సో దట్ ఈక్వల్స్ టు per meter 1.5 newtons, but how many meters are there? 2 meters. So 1.5 into 2, that equals to 3 newtons, right? And it is acting at a distance of in the middle of BC. BCకి మిడిల్లో యాక్ట్ అవుతుంది అంటే ఎంత? 2 meters మిడిల్ మీన్స్ 1 meter, రైట్? సో అప్పుడు B నుంచి 1 meter డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. నా క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ ఎట్ B. 3 newtons డౌన్వర్డ్, RB వచ్చేసి అప్వర్డ్. సో డౌన్వర్డ్ నేమో మనం పాజిటివ్ తీసుకుంటాం, అప్వర్డ్ నేమో నెగిటివ్ తీసుకుంటాం. ఇఫ్ యూ కన్సిడర్ ద ఫోర్సెస్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్కి రైట్ సైడ్ ఉంటే అలా తీసుకుంటాం. సో షియర్ ఫోర్స్ ఎట్ B ఈజ్ ఈక్వల్స్ టు 3 minus RB. సో దిస్ 3 ఈజ్ డ్యూ టు UDL. ఇది వచ్చేసి UDL వల్ల యాక్ట్ అవుతుంది, ఇది వచ్చేసి సడన్గా పాయింట్ లోడ్ B దగ్గర యాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. ఓకే, so that equals to 3 minus RB value is 8, that equals to minus 5 newtons. Next, shear force at A is equals to, so what is shear force at A? కాబట్టి మనం ఏ దగ్గర లెఫ్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి నా క్లోజ్ ది రైట్ సైడ్ ఆఫ్ ఏకి రైట్ సైడ్లో ఉన్నదంతా క్లోజ్ చేసేసేయండి. సో దెన్ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ దగ్గర కానీ ఏకి లెఫ్ట్ సైడ్ కానీ ఏం ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి? లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేవు, ఏ దగ్గర RA అనే రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఎట్ ఏ RA ఈజ్ యాక్టింగ్. సో టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్ వీ విల్ టేక్ అప్వర్డ్ ఫోర్స్ యాజ్ పాజిటివ్. సో ప్లస్ RA వీ నీడ్, మనం RAని ఏం తీసుకుంటాం? పాజిటివ్ కింద తీసుకుంటాం. సో ప్లస్ RA ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎంత? 4 kilo newtons. ఓకే, సో నౌ డ్రా ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో నౌ వాట్ ఈస్ ది షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర ఎంత షియర్ ఫోర్స్? 0. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ B. ఓకే, సో ఫ్రమ్ C టు B ఓన్లీ UDL ఈజ్ యాక్టింగ్. C నుంచి B దగ్గరకు వస్తున్నప్పుడు ఒక్క UDL మాత్రమే యాక్ట్ అవుతుంది. ఒక్క UDL మాత్రమే యాక్ట్ అయితే వాల్యూ ఎంత? 3 kilonewtons. So when UDL is acting, the value is 3 newtons.
right? But at B all of sudden a point load is acting. B దగ్గర all of sudden గా మనకి పాయింట్ లోడ్ యాక్ట్ అయింది. సో ఇప్పుడు పాయింట్ లోడ్ని కూడా కనుక మనం కన్సిడర్ చేస్తే ఎంత అవుతుంది, -5, రైట్? సో హియర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు -5. సో బిలో ది లైన్. నెక్స్ట్ వాట్ ఈస్ షియర్ ఫోర్స్ ఎట్ A? It is equals to +4. Okay, that is above the line. So now draw the lines. So from C to B point UDL is acting. So for UDL in shear force diagram we will draw inclined line. And next all of sudden the point load is acting. Sudden ga point load act avutundi kabatti shear force drops to -5. Shear force -5 దగ్గరికి వెళ్ళిపోయింది. Next what is shear force at A? 4. So that means from B to C UDL is acting. So that's why we need to draw a inclined line. Okay, so this is the shear force diagram. This one is positive, this one is negative, and this one is positive. Okay, so here the shear force changes its sign, negative నుంచి positive లోకి వెళ్తుంది. So that means at that point we have the maximum bending moment. ఆ పాయింట్ దగ్గర మనకి maximum bending moment ఉంటుంది. Okay, right. Let us take that point as D. Okay, right. So then calculate this distance from the support A. From the support A, calculate this distance. Let us say this distance is x. Okay, so now what is the value of x? So that means we need to calculate the shear force at point D. సో నేను ఇప్పుడు పాయింట్ Dని పైకి ప్రొజెక్ట్ చేశాను. ఈ వాల్యూ దగ్గర ఉండే షియర్ ఫోర్స్ 0కి ఈక్వేట్ అవ్వాలి. సో ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ D ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ షియర్ ఫోర్స్ ఎట్ D? సో మనం డిస్టెన్స్ని ఏ నుంచి తీసుకున్నాం కాబట్టి మనం రైట్ సైడ్ పార్ట్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో నౌ ఐఎమ్ క్లోజింగ్ ది రైట్ సైడ్ ఆఫ్ D. Now what are the loads acting to the left side of D and at D? సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ Dకి ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? RA అనే అప్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. 1.5 న్యూటన్స్ అనేది మనకి ఈ ఎక్స్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సో పర్ మీటర్ 1.5 న్యూటన్స్. దెన్ ఫర్ ఎక్స్ మీటర్స్ ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? సో దట్ ఈక్వల్స్ టు, సో దట్ మీన్స్ వీఆర్ కన్వర్టింగ్ దిస్ UDL ఇంటూ పాయింట్ లోడ్. ఈ UDLని మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ 1.5 into x, which is acting at a distance of x/2. అది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది మనకి? x/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఓకే, సో నౌ calculate the shear force at D is equals to plus RA minus 1.5 into x. So now take it as, so shear force at D is equals to plus RA minus 1.5 into x equals to 0. RA value 4 minus 1.5 x equals to 0. So x is equals to 4 by 1.5. That value is equals to 2.67 meters. సో అంటే ఏ దగ్గర నుంచి 2.67 meters డిస్టెన్స్లో షియర్ ఫోర్స్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది బెండింగ్ మూమెంట్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ ది బెండింగ్ మూమెంట్స్ I am erasing these temporary relations. Okay, I am not erasing. So see here. So first I need to calculate the bending moment at point C. Bending moment at point C is equals to, so what is bending moment at point C అంటే ఏమవుతుంది? సో Cకి లెఫ్ట్ సైడ్ అన్నీ క్లోజ్ చేశాను. నో లోడ్స్, దాని దగ్గర లోడ్స్ ఏమీ యాక్ట్ కావట్లేదు. సో బెండింగ్ మూమెంట్ at C ఎంత అవుతుంది మనకి? 0. నెక్స్ట్ వాట్ ఈస్ ది బెండింగ్ మూమెంట్ ఎట్ B? B దగ్గర యాక్ట్ అయ్యే బెండింగ్ మూమెంట్స్. సో B దగ్గర యాక్ట్ అయ్యే బెండింగ్ మూమెంట్స్ ఏమవుతాయి? సో లోడ్ ఏమో ఉంది 3 న్యూటన్స్ RB. RBకి Bకి మధ్య డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి RB వల్ల వచ్చే మూమెంట్ 0. సో 3 న్యూటన్స్ వల్ల వచ్చే మూమెంట్ ఏమవుతుంది? 3 ఇంటూ B నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 1 మీటర్. సో 3 ఇంటూ
1, but it is clockwise kabatti minus, that equals to minus 3 Newton meter. Next, calculate the bending moment at point A. So bending moment at point A ఏమవుతుంది? సో క్లోజ్ ది రైట్ సైడ్ ఆఫ్ ఏకి రైట్ సైడ్ క్లోజ్ చేస్తే ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆర్ఏకి ఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ 0 కాబట్టి బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ది బెండింగ్ మూమెంట్ ఎట్ దిస్ పాయింట్ డి. సో పాయింట్ డి దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత అవుతుంది? సో బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు డికి రైట్ సైడ్ ఉన్నవన్నీ క్లోజ్ చేశాను, లెఫ్ట్ సైడ్ ఏం యాక్ట్ అవుతున్నాయి? ఆర్ఏ. ఎంత డిస్టెన్స్ ఇది? ఎక్స్ డిస్టెన్స్. నెక్స్ట్ 1.5 ఇంటూ ఎక్స్ న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో? ఇది x/2 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా x/2. సో 1.5 ఇంటూ x/2, ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, ఇది క్లాక్ వైజ్ మూమెంట్. సో ఇక్కడ ఈ కేసులో క్లాక్ వైజ్ మూమెంట్ ప్లస్ అవుతుంది, సో ఆర్ఏ ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మైనస్ అవుతుంది, మైనస్ 1.5 x ఇంటూ x/2. సబ్స్టిట్యూట్ ఆర్ఏ అండ్ ఎక్స్ వాల్యూస్, ఆర్ఏని ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఆర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 న్యూటన్స్. 4 ఇంటూ 2.67 మైనస్ 1.5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో 2.67 స్క్వేర్ బై 2. సో దట్ ఈక్వల్స్ టు 5.33 Newton meter. Now mark these values on the diagram. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో మార్క్ చేద్దాం, ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, అండ్ దిస్ వన్ ఈజ్ పాయింట్ డి. ఓకే, సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి 0, బెండింగ్ మూమెంట్ ఎట్ బి -3, సో బిలో ది లైన్. Next, bending moment at A 0. Next, what is bending moment at D? 5.33. So plus value it is 5.33, right? So now join these lines. So here it is, a inclined line is there, so draw a parabolic curve, right? Next, here also inclined line is there, draw a parabolic curve. Okay, so now this is the bending moment diagram. So here if you observe the bending moment diagram, మీరు కనుక ఇక్కడ bending moment diagram చూస్తే the bending moment changes its sign here. ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వెళ్తుంది. సో దిస్ పాయింట్ వీ కాల్ ఇట్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్. మనం ఈ పాయింట్ని ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అని అంటాం. సో నౌ ఐ రిక్వైర్ దిస్ డిస్టెన్స్. సో ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఓకే, సో లెట్ us say this distance is nothing but y. ఈ డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నాను నేను? y అనుకుంటున్నా. ఐ రిక్వైర్ దిస్ డిస్టెన్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు, సో దట్ మీన్స్ లెట్ us say దిస్ పాయింట్ ఈజ్ ఈ. ఈ పాయింట్ని నేను ఈ అనుకుంటున్నాను. ద బెండింగ్ మూమెంట్ ఎట్ పాయింట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0. పాయింట్ ఈ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ప్రొజెక్ట్ దిస్ పాయింట్ ఈ ఆన్ టు ది లోడ్ డయాగ్రామ్. సో లోడ్ డయాగ్రామ్ మీదకి ఈ పాయింట్ ఈని ప్రొజెక్ట్ చేయండి. సో దట్ మీన్స్ this is point E. Okay, so for finding the bending moment at point E, I am erasing the previous markings. Bending moment the point E దగ్గర కనుక్కోవడానికి ప్రీవియస్ మార్కింగ్స్ అన్ని నేను ఎరేజ్ చేస్తున్నాను. సో బెండింగ్ మూమెంట్ ఎట్ పాయింట్ E ఈజ్ ఈక్వల్స్ టు 0. సో బెండింగ్ మూమెంట్ ఎట్ E ఎంత అవుతుంది? సో నౌ క్లోజ్ ది, we taken the distance from right side. So we taken the distance from right side. So that's why close the left side of E. మనం డిస్టెన్స్ అనే దాన్ని రైట్ సైడ్ నుంచి తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా నేను క్లోజ్ చేస్తున్నాను, రైట్? సో నా వాట్ ఈస్ ది లోడ్ యాక్టింగ్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ E?
ఈకి రైట్ సైడ్లో ఏం లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి, ఆర్బి లోడ్ అండ్ ద లోడ్ ఫ్రమ్ హియర్ టు ఇయర్, ఈ పాయింట్ ఈ నుంచి పాయింట్ సి దాకా యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సో దట్ యూడిఎల్ వాల్యూ ఈజ్ 1.5 పర్ మీటర్. బట్ టోటల్లీ హౌ మెనీ మీటర్స్ ఈజ్ దేర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 meters ఉంది. సో దట్ లోడ్ విల్ బి ఈక్వల్స్ టు 1.5 into y. So that equals to, where it is acting at a distance of y by 2 meters లో యాక్ట్ అవుతుంది. Now calculate the moments. 1.5 y into y by 2, it is clockwise, so minus rb into total y 2 పోయింది, so remaining ఎంత y minus 2 meters. So rb into y minus 2. So now substitute. Bending moment at E is equals to 1.5 y into y by 2, it is minus, next plus rb into y minus 2 is equals to 0. So minus 0.75 y square plus rb value how much, rb enta 8, so 8 into y minus 2 is equals to 0. So now substitute that. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే y values, so y is equals to, so that is 6.23 meters, that means from C, right? So like this we need to find the position of contrafluxure. ఈ విధంగా మనం కాంట్రాఫ్లక్చర్, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లక్చర్ యొక్క పొజిషన్ని కనుక్కుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ది షియర్ ఫోర్స్ diagram and bending moment diagrams. I hope you understand this problem. If you understand, please like the video and subscribe to the channel. Thank you.